ఈవెన్ అది కూడా ఐ థింక్ విక్రమ్ నన్ను పెట్టాలని లేదని విక్రమ్కి యాక్చువల్ నితిన్ వల్ల రోల్ వచ్చింది. సో విక్రమ్ పెట్టాలని లేదనుకుంటా నాకు తెలిసి. సో విక్రమ్కి విక్రమార్కుడు చూపించారు. విక్రమ్ వాజ్ వెరీ పర్టికులర్. విక్రమ్ అనేది ఏంటంటే శివ అనే క్యారెక్టర్ ఆ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ కాదు అది. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ డజంట్ లైక్ ద హీరో. కరెక్ట్. నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం లేదు అంతే తప్పితే వాడేం రాక్షసుడేం కాదు. తిట్లా చూపిస్తే ఏమిస్తారు ఆ రోల్ ఏమిస్తాడు విక్రమ్. సో ఈ వాజ్ లిటిల్ హెసిటెంట్. దెన్ పీసీ సార్ కేమ్ వన్ ఫోటో షూట్ అంటే ఏదో ఆయన ఫోటోగ్రాఫ్ ఒకటి తీసి ఈజ్ ఓకే అని చెప్పడం అలా జరిగిపోయింది. And I got state award for that. Yeah, that's what Nandi award మీరు విన్ చేశారు. యాక్చువల్లీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. అందులోనే ఎస్పెషలీ అలీ గారితో ఉండే ఆ సీన్ అయితే ఇంకా మర్చిపోలేం మేము. అది మీకు యాక్చువల్లీ చూస్తే మొత్తం సీన్ 2 కట్స్ ఉంటాయి. పెద్ద సీన్ అది యాక్చువల్లీ. పొద్దున్న స్టార్ట్ చేసి మధ్యాహ్నం చేసాం. అయిపోయింది 2 hours అయిపోయింది సీన్ అది. పీసీ గారు హిలేరియస్గా ఉంటుంది ఆ ఫిల్మ్. అదే మీరు బావగారు అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చే సీన్ అది. కానీ తర్వాత ఎయిర్పోర్ట్ సీన్ ఆల్సో వాజ్ అగైన్ ఇవన్నీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ అంటే మీకు వేరే యాక్టర్స్ని బట్టండి. మీరు ఎవరితో ఇప్పుడు అలీ గారు ఉన్నారు కాబట్టి ఆ సీన్ అంత బాగా పెళ్ళింది. సో నిత్యమైన ఉన్నారు కాబట్టి నేను చేయగలిగాను. ప్రాబ్లీ నేను ఉన్నాను కాబట్టి కొన్ని సీన్లు ఆల్ చేయగలి. ఇట్స్ ఆల్ సీన్లో ఉండేదాన్ని బట్టే ఉంటుంది. సో మనం ఇప్పుడు విక్రమార్కుడు 2 అని చెప్పి కూడా మేము వార్తలు విన్నాం. అది ఎంతవరకు అంటే అన్నారు కానీ ఇంతవరకు ఐ హ్యావ్ నో ఐడియా అండి దాని గురించి ఫర్దర్గా. నేను మీలాగా వింటమే. సో నో ఐడియా. ఓకే. సో మీరు దిక్కులు చూడకు రామయ్య అందులోని ఫాదర్ క్యారెక్టర్ ఏకంగా చేశారు. సో డూ యూ థింక్ యాజ్ అన్ యాక్టర్ పెద్ద రోల్ తీసుకోవడం ఎట్ అ స్మాలర్ ఏజ్ అదేమైనా నెగటివ్ అవుతుందా మన కెరియర్కి, లేకపోతే ఛాలెంజింగ్గా అనిపించిందా? బేసిక్గా నేను అంత ఆలోచించి ప్లాన్ చేసి క్యారెక్టర్స్ చేయనండి. నేను నాకు ఆ ఇన్స్టింక్ట్. నాకు ఇప్పుడు కోటి గారు వచ్చారు, రాజమౌళి గారి ఫస్ట్ ఏడీ ఆయన. కోటి గారు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు కొత్తగా అనిపించింది అంతే. ఆ పర్టికులర్ టైంలో ఆ ఇన్స్టింక్ట్ ఏంటంటే ఇది బాగుంది కదా, ప్లస్ ఆల్మోస్ట్ టైటిల్ రోల్ అది, మెయిన్ రోల్. శౌర్యది నాది ఇద్దరిది మెయిన్ రోల్ ఆ సినిమాలో. సో నాకు చెప్పినప్పుడు అవును కరెక్టే కదా, వెరైటీగా ఉంటుంది కదా, ట్రై చేయొచ్చు కదా అంటే. యూజువల్గా ఏమవుతుందంటే చాలామంది వెంటనే కంగారు పట్టడం ఏదో జరుగుతుంది, ఫాదర్ రోల్ ఎందుకు ఏంటి. సో ఐ వాజ్ ఆ టైంలో నాకు అంత ఏజ్ కూడా లేదు, దరిదాపుల దగ్గర ఉన్నాను. బట్ నాకు కొంచెం చేయాలనిపించింది ఎందుకో, నాకు ఆ ప్లాట్ బాగా అనిపించి చేయాలనిపించింది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటూ ఏమీ లేదు. నేను ఐ థింక్ అంటే యాక్టర్స్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి బేసికల్గా, రకరకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ నేను ఎక్కడో కొంచెం ఆ విషయంలో కొంచెం ప్రశాంతంగానే ఉంటానండి. ఫర్ మీ నేను ఆ టైంలో ఫాదర్ చేయడం కానీ, నేను వచ్చిన రోల్ ఏది కూడా కొన్ని మీరు ఇప్పటికీ నమ్మరు, నేను సెట్కి వెళ్ళి తెలుసుకున్న రీసెంట్ టైం వరకు నేను సెట్కి వెళ్ళి నా రోల్ తెలుసుకున్నాను. ఇంకేం చెప్తాను, నా రోల్ ఏంటని కూడా అడగకుండా చేసినవి చాలా ఉన్నాయి. సెట్కి వెళ్ళే అంటే ఒక నమ్మకం అంతే, పిలిచారంటే ఏదో మంచిదే ఉంటుంది కదా. ఈ మధ్య అడిగి చేస్తున్నాను, బట్ ఏంటి అనేది అడుగుతున్నాం కానీ ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్ అని అంటే ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీ పర్సనాలిటీని 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే వాట్ ఆర్ దోస్ 3 words దట్ యూ టెల్? ఈజీ గోయింగ్ అని కొంతవరకు. ఈజీ గోయింగ్. ఎందుకంటే ఆన్ ద స్క్రీన్ వి సీ యూ యాజ్ అ విలన్. చాలా మందికి ఇప్పుడు మీకు విలన్ క్యారెక్టర్ చేయగానే ఒక నెగటివ్ మైండ్ సెట్ కానీ నెగటివ్ ఇంప్రెషన్ ఉంటుంది యూజువల్గా. ఇప్పుడు సూర్యకాంతం గారిని చూస్తూ ఉంటే నాకు కొంత లక్ ఏంటంటే అండి, నేను ఎక్స్ట్రీమ్ నెగిటివ్ రోల్స్ చేశాను. పోకిరి ఫిలింలో ఫ్రెండ్ రోల్ చనిపోవడం అవి కూడా ఉన్నాయి నాకు. ఇట్ హ్యాపెన్ అంటే లక్కీలీ అలా కుదిరాయి. సో ఇప్పుడు కూడా నేను చేసే రోల్స్ నెగిటివ్ ఉంటున్నాయి, పాజిటివ్ ఉంటున్నాయి. సో ఎక్కడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ఇంపాక్ట్ అన్నీ చేయటం వల్ల ఏమో కానీ ఎక్కడో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్. సో ఈ రోల్స్ ఆ రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే విత్ దట్. సో యాజ్ అ పర్సన్ సింపుల్, హంబుల్ అండ్ యువర్ అంటే హంబుల్నెస్ ఈజ్ లైక్ అంటే ఎదురోని బట్టి ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. అంతేగాని మనం హంబుల్ అవసరం లేదు, ఎందుకు ఉండాలి. వాట్ యు గెట్, వాట్ యు గివ్, యు గెట్ ఇట్ బ్యాక్. అంతే అంతవరకే. నాకు తెలుసు, నేను ఉంటా అన్లెస్ అంటిల్. సో సార్ ఇప్పుడు సుకుమార్ గారితో మీ జర్నీ చేశారు ఆర్యా 2లో. మేము చూసాం అల్లు అర్జున్ గారితో మీరు సైకిల్ మీద మంచి సీన్, అది ఏ దోస్తి అనేది చాలా ఫేమస్ సాంగ్. అది పాడుకుంటూ సరదాగా వచ్చిన సీన్ మాకు ఎంతో ఇష్టం. సో ఆ డైరెక్షన్లో మీకు మంచి పేరు తెచ్చింది అది కూడా. ఎందుకంటే ఒక విలన్గా ఉంటూ మూవీ ఎండింగ్కి వచ్చేసరికి మీరు కూడా ఎంపథైజ్ అయిపోయి
అందులో కామెడీ కూడా మీరు పండించారు చెప్పాలంటే. హ్యాపీ బర్త్డేలో హ్యాపీయే కదా, దట్స్ అ వెరీ ప్రెటీ వన్. సో హౌ వాజ్ యువర్ జర్నీ విత్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్? బ్రిలియంట్ రైటింగ్ అండి ఆ సినిమా. యాక్చువల్లీ ఆర్యా 2 బ్రిలియంట్ ఆయన. నాకు ఆర్యా 2 వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఐ వాజ్ అంటే నాకు అంటే ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ విక్రమార్కుడు చేసున్నాను నేను. ఐ వాజ్ లుకింగ్ ఫర్ లైక్ ఇలాంటివే, ఇది బ్రేక్ చేయాలి కదా అన్న టైంలో కరెక్ట్గా వచ్చింది నాకు. హ్యాపీ బర్త్డేలో హ్యాపీ కదా అన్నాం, కానీ నాకు అంటే దాని మీద అంటే ఆ సీన్ మీద ఆయన వర్క్ చేసింది ఊరికే మామూలుగా ఆయనకి గుర్తుందో లేదో. నేను అప్పుడు ఒక 3-4 అవర్స్ మాట్లాడి ఉంటారు ఆ సీన్ మీద. ఆయన రికార్డింగ్ ఓన్లీ ఒక్క సీన్ మీద ఆయన చేసే వర్కౌట్ అది. 3-4 అవర్స్ ఆఫ్ లైవ్ రికార్డింగ్ ఉంది. అంటే ఈ సుబ్బిరెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఆర్య క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు కలిసి ఎలా మాట్లాడతారు, సుబ్బిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడు, ఆర్య క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో దీని మీద ఒక 3-4 గంటలు రికార్డ్ చేశారు ఒక సీన్ మీద. ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్ చేస్తే మా పేరు వచ్చింది. అంటే ఇమాజిన్ చేయండి ఎంత పని చేసి ఉంటారు ఆయన, సుకుమార్ గారు ఎంత వర్క్ చేసి ఉంటారు దాని మీద. ఒక సినిమా అంటే ఊహించండి ఇంకెలా ఉంటుంది ఆయనతో. పుష్ప నాకు ఇప్పుడు పుష్ప ఉందండి, పుష్ప 1 చేసినప్పుడు కానీ 2 ఇప్పుడు సుకుమార్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇచ్చే చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి డీటెయిలింగ్. అరే ఇది నాకు తట్టలేదేంటి, అంటే ఒక 20 years నుంచి ఉన్నాం కదా, ఇది నాకు తట్టలేదు ఇది ఐడియా, ఇలా నేను ఎందుకు ఆలోచించలేదు అని నెక్స్ట్ టైం కూడా ఆలోచించి పెట్టుకున్నా కూడా ఈ విల్ కమ్ విత్ అనదర్ ఐడియా. అంటే అవును ఇది మనం ఆలోచించాలి కదా, ఈ క్యారెక్టర్లో ఉండాలి కదా, మా పని కూడా ఆయన చేసేస్తారు. సో నాకు సుకుమార్ గారి సినిమా కానివ్వండి, ఇప్పుడు రాజమౌళి గారు కానివ్వండి, వీళ్ళందరితో పని చేయడమే అది అక్కడే లెర్నింగ్. మీకు నాకు రాజమౌళి గారు అప్పుడు లుక్ ఎలా సస్టైన్ చేయాలి, ఎట్లా హోల్డ్ చేయాలి, ఒక రియాక్షన్ అన్నీ నేర్పించారు. సో ఇట్స్ లైక్ ట్రైనింగే. డే టు డే స్టిల్ లెర్నింగ్. అలా సుకుమార్ గారు, అలానే త్రివిక్రమ్ గారు, అలానే గుణశేఖర్ గారు. సో దే ఆర్ ఎంత హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి, అదే అంటున్నాను మీకు, సురేందర్ రెడ్డి, వీళ్ళందరితో వర్క్ చేయడమే లెర్నింగ్. అంటే ఒక్కొక్కరితో ఒక్కో స్టైల్, ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కో స్టైల్. సో అన్ని స్టైల్స్ మీకు అర్థమవుతాయి యాజ్ అన్ యాక్టర్. ఇదంతా ఏంటంటే మీకు మీ ఫిల్మోగ్రఫీకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తూ యూ విల్ బి గుడ్. ఎస్పెషలీ ఆ సీన్లో ఫస్ట్ అయితే మీరు కత్తి పెట్టేస్తారు, చాలా రౌద్రం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే మీరు ఎంపథైజ్ అయిపోతారు, తర్వాత ఫ్రెండ్ అయిపోతారు, తర్వాత ఏడుస్తారు. అసలు రైటింగ్ అసలు మీకు అసలు మామూలుగా ఉండదండి. ఆ ఫిలిం రైటింగే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు కామెడీ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఎవరు ఎంటర్టైన్ చేయాలని చేయరు, సిచ్యువేషన్సే ఉంటాయి. బ్రిలియంట్ రైటింగ్ సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారితో మీ ఎక్స్పీరియన్స్? అంటే మామూలు చాలా డెడికేటెడ్ హీరో అండి. ఎంత కష్టపడతారంటే ఇప్పుడు పుష్పలో స్లాంగ్ నాకు తెలిసి ఇప్పుడు చిత్తూరు రాయలసీమ వాళ్ళకన్నా కూడా ఈయన బాగా మాట్లాడతారని నా నమ్మకం. వాళ్ళకి తెలియని పదాలు కూడా ఈయనకి తెలుసుంటే, అంటే చాలా హార్డ్ వర్కింగ్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ ఎలా చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ విషయాలు ఆలోచిస్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ చేయడం చూస్తున్నాను కాబట్టి చాలా 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 ఆలోచిస్తారు ఆయన. ప్లస్ దానితో తోడు సుకుమార్ గారు. సో ఇద్దరు కలిసి సో ఒక డెడ్లీ కాంబో వాళ్ళిద్దరిది.